9 టీవీ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో ముందుకు సాగుదాం. బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని దర్పల్లె మండలంలో అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ చౌరస్తాలో గల అంబేద్కర్ విగ్రహానికి ఎంపీపీ నల్లా సారిక, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు మైపాల్ యాదవ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇక దర్పల్లె మండలంలోని అంబేద్కర్ యువజన సంఘ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తా వరకు ఘనంగా ర్యాలీ నిర్వహించారు. బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ద్వారానే తెలంగాణ రాష్ట్రం సాధ్యమైందని అన్నారు. ఈ కార్యక్రమంలో హనుమంత్ రెడ్డి, రాజ్పాల్ రెడ్డి, చిన్నగోరెడ్డి గోపాల్ నాయక్, కొట్టాల గంగారెడ్డి, చెలిమిల రంజిత్, మాజిద్ పాల్గొన్నారు. జై భీమ్. జై భీమ్. జై భీమ్. జై భీమ్. జై భీమ్. జై భీమ్. సాధిద్దాం సాధిద్దాం అంబేద్కర్ ఆశయాలను సాధిద్దాం. సాధిద్దాం సాధిద్దాం అంబేద్కర్ ఆశయాలను సాధిద్దాం. సాధిద్దాం సాధిద్దాం అంబేద్కర్ ఆశయాలను సాధిద్దాం. జై భీమ్. జై భీమ్. జై భీమ్. జై భీమ్. సాధిద్దాం సాధిద్దాం అంబేద్కర్ ఆశయాలను సాధిద్దాం. మరి నేడు మన భారతరత్న, భారత మేధావి డాక్టర్ బిఆర్ మరి ఈరోజు పార్టీ తరఫున ఘన నివాళి. మేధావులు మరి మన భారతదేశమే కాదు, తక్కువ మేధావులు ఉంటారు. మరి అలాంటి వాళ్ళు దేశానికి దిక్సూచిగా మన చట్టం కూడా ఉన్నటువంటి వారికి కూడా దాన్ని రూపొందించే అవకాశాన్ని కూడా కల్పించినటువంటి మేధంటే ఆయన అడుగుజాడ మా డాక్టర్ బి అంబేద్కర్ గారి 130వ జయంతి సందర్భంగా దర్పల్లి బీఆర్ఎస్ పార్టీ తరఫున ఘన నివాళులు అర్పించడం జరిగింది. అదేవిధంగా రాజ్యాంగము ఎన్నో 370 ఆర్టికల్ 370 కూడా జీవో ఇచ్చిందంటే మన భారత రత్న